వెల్కమ్ టు సి రంగరాజన్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. గత 40 సంవత్సరాలుగా నేను స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ ఇస్తూ ఉన్నాను. కేవలం నా కోచింగ్ మూలంగా చాలామంది దేశ విదేశాల్లో హై పొజిషన్స్లో సెటిల్ అయ్యారు. అంతేకాకుండా నేను ఎన్నో సంవత్సరాలు స్టడీ చేసి ఎవరికైనా అర్థమయ్యే రీతిలో 2 బుక్స్ రాశాను. ఈ బుక్స్ మెటీరియల్ కావాలంటే వాట్సాప్లో నాకు మెసేజ్ పంపించండి. నా వాట్సాప్ నంబర్ 9550365283. ఇది హెడ్లైన్లో కూడా ఉంటుంది. చెరో 100 రూపాయలకి పూర్తి మెటీరియల్ లభిస్తుంది. మెటీరియల్లో ఎక్స్ప్లెనేషన్ తెలుగు ద్వారానే ఉంటుంది. ఇప్పుడు మన కోర్స్ మొదలు పెడదాం. మీరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే నేను ఒక టేబుల్ ఇస్తాను. ఆ టేబుల్ మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి. అది బుర్రలో పెట్టుకోవాలి. మీరు బుర్రలో పెట్టుకున్నట్లయితే సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఈజీగా ఫ్యూచర్లో నేర్చుకోవడానికి ఉపయోగవంతంగా ఉంటుంది. ఆ టేబుల్ ఏంటో చూద్దామా? ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నెంబర్ అంటే ఏమిటి? నెంబర్ అంటే ఇక్కడ సంఖ్య అని మాత్రమే కాదు, వచనం అని చెప్పేసి వస్తుంది. సింగులర్ నెంబర్ అంటే ఏకవచనం. మరి ఏకవచనం అంటే ఏంటో మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఒకళ్ళే ఉండేటప్పుడు. సో ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్ అంటే ఐ అంటే ఏంటన్నమాట? నేను. ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈ టేబుల్ని ఫస్ట్ పర్సన్ అంటే నా గురించి లేకపోతే మా గురించి చెప్పినప్పుడే మీరు అది ఫస్ట్ పర్సన్ మీకు అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్ గురించి మాట్లాడాను. దాంట్లో ఐ గురించే చెప్పాను. కేవలం మీ, మై, మైన్ ఇవన్నీ కూడా వస్తాయండి ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్లోనే. కానీ మీ, మై, మైన్ ఇవన్నీ ఎప్పుడు యూజ్ చేస్తారు అనే విషయం వేరే సందర్భంలో నేర్చుకుంటారు. తర్వాత విషయం ఏమిటంటే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ నెంబర్. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ నెంబర్ అంటే ఏంటన్నమాట? బహువచనం. సింగులర్ నెంబర్ అంటే ఏకవచనం, ప్లూరల్ నెంబర్ అంటే బహువచనం. బహువచనం అంటే మీకు తెలుసు, మోర్ దాన్ 1 ఉండేటప్పుడు. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ ప్లూరల్ నెంబర్ ఏమవుతుందన్నమాట? వి అంటే ఏంటన్నమాట? మేము. వీకి కూడా చాలా రూపాలు ఉంటాయి, చాలా ఫామ్స్ ఉంటాయి. అస్, ఆర్, అవర్స్. అవర్ అనకూడదండి, ఆర్. అవర్స్ అనకూడదు, ఆర్. ఇదన్నమాట. ఇది ఫస్ట్ పర్సన్ గురించి మాట్లాడాను నేను. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సెకండ్ పర్సన్ అండి. సెకండ్ పర్సన్ సింగులర్ నెంబర్. ఆల్రెడీ నేను చెప్పాను సింగులర్ నెంబర్ అంటే ఏకవచనం అని. సెకండ్ పర్సన్ అంటే ఎదటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు. ఫస్ట్ పర్సన్ అంటే నా గురించి మాట్లాడేటప్పుడు, సెకండ్ పర్సన్ అంటే మీ ఎదురుకుండా ఉండే వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు యూజ్ చేస్తాం అన్నమాట. మరి సెకండ్ పర్సన్ సింగులర్ నెంబర్ ఏంటి? యు. మరి యూకి రకరకాల ఫామ్స్, రూపాలు ఉంటాయి కదా. అవును, యువర్, యువర్స్. అవి తర్వాత నేర్చుకుందామండి. ప్రస్తుతం యూ గురించి మాట్లాడాం. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ నెంబర్, ఆ తర్వాత సెకండ్ పర్సన్ సింగులర్ నెంబర్ గురించి మాట్లాడాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సెకండ్ పర్సన్ ప్లూరల్ నెంబర్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్లూరల్ నెంబర్ అంటే బహువచనం. తెలుగులో అయితే నీవు వేరు, మీరు వేరు. ఇంగ్లీష్లో అయితే యూ అంటే నీవు, మీరు రెండు వస్తాయి. అంచేత సెకండ్ పర్సన్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఏమవుతుందన్నమాట? యూవే అవుతుంది. ఇక్కడ కూడా మీకు రకరకాలైనటువంటి ఫామ్స్ ఉంటాయి, యువర్, యువర్స్ అని చెప్పేసి. వాటి గురించి తర్వాత నేర్చుకుందాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. థర్డ్ పర్సన్ ఎలా వస్తుందో ముందు నేర్చుకుందామండి. ఫస్ట్ పర్సన్ అంటే నా గురించి, మా గురించి. సెకండ్ పర్సన్ అంటే ఎదుటి వాళ్ళ గురించి. థర్డ్ పర్సన్ అంటే మూడో మనిషి గురించి, ఇతరుల గురించి మాట్లాడినప్పుడు. ఇప్పుడు మరి థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ ఏమొస్తుంది? హీ అంటే వాడు, అతను. హీకి డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి కదా, రకరకాల రూపాలు ఉంటాయి కదా. హీ, హిమ్, హిస్. వాటి గురించి తర్వాత నేర్చుకుందామండి, హిజ్ వాటి గురించి. నెక్స్ట్ ఏంటంటే షీ కూడా థర్డ్ పర్సన్ సింగులర్ నెంబరే. షీ అంటే ఏంటి? ఆమె, ఆవిడ. షీకి డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి, హర్, హర్స్. ఈ హర్ గురించి, హర్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇట్ కూడా థర్డ్ పర్సన్ సింగులర్ నెంబరే.
మరి ఇట్ ఎప్పుడు యూజ్ చేస్తారు? ఇట్టే గుర్తుపెట్టుకోవచ్చు. ఇట్ అనేది యానిమల్స్కి, బర్డ్స్కి, ఆ తర్వాత అప్రాణివాచకాలు అంటే ప్రాణం లేని వస్తువులకి, టేబుల్ ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటి వాటికి ఇట్ యూజ్ చేస్తాం. ఆ ఇట్ యొక్క వేరే ఫామ్ ఏంటి? ఇట్స్. అది తర్వాత నేర్చుకుందాం అండి. తర్వాత ఏంటంటే మనం ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ గురించే మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకోవాలన్నమాట? థర్డ్ పర్సన్ ప్లూరల్ నెంబర్ గురించి. థర్డ్ పర్సన్ ప్లూరల్ నెంబర్ ఏంటండి? దే. దే అంటే వాళ్ళు. ఇప్పుడు దేకి డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి కదా, దే, దెమ్, దేర్, దేర్స్. ఈ దెమ్, దేర్, దేర్స్ ఇలాంటి విషయం గురించి ఇప్పుడు మనం బాధపడద్దు. అవి వేరే సందర్భం వచ్చినప్పుడు తప్పనిసరిగా నేర్చుకుంటామండి. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ టేబుల్లో ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్ అంటే నా గురించి ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ నెంబర్ అంటే అది మా గురించి మీ, వి. తర్వాత ఏంటంటే సెకండ్ పర్సన్ అనేసరికి ఏమవుతుందన్నమాట? సెకండ్ పర్సన్ అనేది యు. సింగులర్ అయినా ప్లూరల్ అయినా యువే వస్తుంది. తర్వాత ఏంటన్నమాట? థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ హీ, షీ, ఇట్. ఆ తర్వాత థర్డ్ పర్సన్ ప్లూరల్ నెంబర్ ఏంటంటే దే. అంటే ఐ, వి అనేది ఫస్ట్ పర్సన్, యు అనేది సెకండ్ పర్సన్ అవుతుంది ఎదుటి వాళ్ళ గురించి. థర్డ్ పర్సన్ అంటేమో హీ, షీ, ఇట్, దే అని వస్తుంది అనమాట. వీటికి డిఫరెంట్ ఫామ్స్ తర్వాత నేర్చుకుంటారు. బీ ఫామ్స్ అంటే ఏమిటి? అది నేర్చుకోవడానికి ముందుగా అది ఎందుకోసం నేర్చుకోవాలనే విషయం మీరు తెలుసుకోవాలండి. బీ ఫామ్స్ అనేది ఇట్ ఈస్ ద పిల్లర్ ఆఫ్ ద లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. పిల్లర్ అంటే మూలస్తంభం అని మీకు తెలుసు. అంటే మూలస్తంభం ఎంత ఇంపార్టెంటో బ్రిటిష్కి అంత ఇంపార్టెంట్ అనమాట. నో బీ ఫామ్స్, నో ఇంగ్లీష్ లాంగ్వేజ్. దీన్ని బట్టి మీకు తెలుస్తుంది కదా దాని ఇంపార్టెన్స్ ఎంతో, అదనమాట. ఇప్పుడు మనం పాయింట్కి వచ్చేద్దామండి. ప్రతిదీ బీ ఫామ్స్ తెలుసుకుంటేనే మనం రేపు టెన్సెస్ ఇంట్రడ్యూస్ చేసిన ఏ టెన్స్ చెప్పినా కానీ ఈ వీటికి అన్నిటికీ కూడా బీ ఫామ్స్తో లింక్ ఉంటుంది. అందుకోసం మనం బీ ఫామ్స్ని థరోగా క్షుణ్ణంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఆర్ ద బీ ఫామ్స్? ఎన్ని ఉన్నాయండి బీ ఫామ్స్? బీ ఫామ్స్ అనేవి మొత్తం 8 ఉంటాయండి. ఎన్ని ఉంటాయన్నమాట? 8 ఉంటాయి. వాట్ ఆర్ దే? అవేంటండి? యామ్, ఈజ్, ఆర్, వర్స్, వర్, బీ, బీయింగ్, బీన్. అంటే 8 బీ ఫామ్స్ అనమాట అండి. ఇప్పుడు ఇవన్నీ చెప్పాను కదా, యామ్, ఈజ్, ఆర్. ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మీరు యామ్, ఈజ్, ఆర్ అదో సెట్ అండి. సెకండ్ సెట్ ఏంటంటే వర్స్, వర్. లేకపోతే థర్డ్ సెట్ ఏంటంటే బీ తాలూకు, బీ, బీయింగ్ అండ్ బీన్. ముందు ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి 8 కూడా గుర్తుపెట్టుకోవాలి ముందు. ఇప్పుడు వాటి యొక్క నేచర్, దాని స్వభావం ఏంటి, దానికి మీనింగ్ ఏంటి, అది ఎలా యూజ్ చేస్తారు అనేటువంటి విషయాలు ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు నేర్చుకోబోతున్నాను అనమాట. అది ఎలా యూజ్ చేస్తారో దానికి మీనింగ్ ఏంటి? బీ ఫామ్స్ అన్నిటికీ కూడా ఒక్కటే మీనింగ్, ఉండడం. యామ్ అంటే ఉండడం, ఈజ్ అంటే ఉండడం, ఆర్ అన్న, వర్స్ అన్న, వర్ అన్న, బీ అన్న, బీయింగ్ అన్న, బీన్ అన్న అన్నిటికీ ఉండడం అనే మీనింగ్ వస్తుంది. అలాగైతే వెంటనే మీకు అనుమానం వస్తుందండి. ఏంటది? అన్నిటికీ ఉండడం ఉండడం అనే మీనింగ్ వస్తుంది కదా, అలాంటప్పుడు ఇన్నెందుకండి, ఏదో ఒకటి యూజ్ చేస్తే చాలు కదా అని చెప్పేసి ఈ డౌట్ వస్తుంది. అలా కాదండి. ఒక్కొక్క బీ ఫామ్ ఒక్కొక్క సందర్భంలో అంటే ఒక్కొక్క కాంటెక్స్లో యూజ్ చేస్తారు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ బీ ఫామ్స్ ఏ సందర్భాల్లో యూజ్ చేస్తారు అనేటువంటి విషయం మనం సమయం సందర్భం చిక్కినప్పుడు చెప్పుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ మనం యామ్ గురించి మాట్లాడదాం, ఈజ్ గురించి మాట్లాడదాం, ఆర్ గురించి మాట్లాడదాం. మీరు చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, యామ్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఉండడం. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ పర్సన్ ఏంటి? ఐ. ఐ అనేది ఫస్ట్ పర్సన్ అనేది వెనకాల మీరు నేర్చుకున్నారు కదా, ఐ యామ్ హియర్ అంటే నేను ఇక్కడ ఉన్నాను. అక్కడ వెంటనే మీకు యామ్ అంటే ఉండడం అని చెప్పేసి మీనింగ్ వచ్చింది కదా. సో దట్ ఈస్ నో ప్రాబ్లం. అలాగనే ఐ యామ్ ఇన్ ది క్లాస్ రూమ్, నేను క్లాస్ రూమ్లో ఉన్నాను.
ఈ రకంగా యూజ్ చేసాం యామ్ అనేది. ఇప్పుడు యామ్ అనే దానికి ఒక పూర్తి అర్థం వచ్చింది, ఉండడం చెప్పేసి. అలాగే ఈజ్ వచ్చిందనుకోండి, ఈజ్ వచ్చినప్పుడు ఎట్లా వస్తుందన్నమాట, హీ ఈజ్ ఇన్ ది నెక్స్ట్ రూమ్. అంటే హీ వచ్చిన తర్వాత ఈజే రావాలి. ఐ వస్తే యామ్ రావాలి, హీ వస్తే ఈజ్ రావాలి. హీ ఈజ్ ఇన్ ద నెక్స్ట్ రూమ్ అంటే అతను నెక్స్ట్ రూమ్లో ఉంటున్నాడు. అలాగనే ఇప్పుడు ఆర్ వచ్చిందనుకోండి, ఆర్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందన్నా, అది నా ఉండడమే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ద చిల్డ్రన్ ఆర్ ఇన్ ది ప్లే గ్రౌండ్. పిల్లలు ఎక్కడ ఉన్నారు, ప్లే గ్రౌండ్లో ఉన్నారు. చిల్డ్రన్ అంటే పిల్లలు కదా, ఆర్ అంటే ఉండడం, ఎక్కడ ఉన్నారన్నమాట, ప్లే గ్రౌండ్. ఇప్పుడు యామ్ అన్నా ఈజ్ అన్నా ఆర్ అన్నా కానీ ఈ ఎగ్జాంపుల్స్లో మీరు తెలుసుకున్న విషయం ఏమిటంటే ఉండడం అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. ఇంతవరకు అర్థమైంది కదా. అలాగైతే మరి వజ్ సంగతి ఏంటి, వారి గురించి ఏమిటి, అవన్నీ వదిలేస్తారా, అవన్నీ మాకు చెప్పరా అని చెప్పేసి మీకు ఏ విధమైన డౌట్ రాక్కర్లేదండి. మరి బీ ఏంటి, బీయింగ్ ఏంటి, బీన్ ఏంటి, ఏంటి, వీటికన్నిటికీ ఫ్యూచర్లో భవిష్యత్తులో ఒక సందర్భం వస్తుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు మనం తప్పనిసరిగా డిస్కస్ చేస్తాం, ఎందుకంటే అన్నీ కూడా తెలుసుకోవాల్సిందే. కానీ ప్రస్తుతానికి మనం దేని గురించి మాట్లాడతాం, యామ్ గురించి, ఈజ్ గురించి, ఆర్ గురించి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఈ బీఫామ్స్లో ఏం చేయాలంటే, మీరు గ్రహించిన విషయం ఏమిటంటే, గ్రహించబోయే విషయం ఏమిటంటే, యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వెర్బ్గా యూజ్ చేసాం. వెర్బ్ అనకూడదండి, ఆర్ ఈజ్ సైలెంట్ అనమాట, వెర్బ్ అనాలి. ఏనాలి, వెర్బ్. వెర్బ్గా యూజ్ చేసాం. వెర్బ్ అంటే ఏంటి, తెలుగులో క్రియ అంటారు. ఇది క్రొత్త విషయం ఏం కాదు. తెలుగులో క్రియ అంటే ఏంటన్నమాట, మనం చేసే పనులు. ఎన్నో పనులు మనం చేస్తాం. ఈట్ అంటే తినడం, డ్రింక్ అంటే తాగడం, స్టాండ్ అంటే నిలబడడం, ఇవన్నీ వెబ్సే కదా. అంటే చేసే పని, అలాగే జరిగే పని. చేసే పనైనా జరిగే పనైనా వెర్బ్ అని అంటాం అన్నమాట. ఇప్పుడు వెర్బ్ అనేది ఏంటో మీరు తెలుసుకున్నారు. వెర్బ్ ఎప్పుడు కూడా 2 కేటగిరీస్ అండి. వెర్బ్ ఎన్ని కేటగిరీస్ అండి, 2 కేటగిరీస్, మెయిన్ వెర్బ్ అండ్ ఆక్సిలరీ వెర్బ్ ఆర్ హెల్పింగ్ వెర్బ్. అలాగైతే మరి మెయిన్ వెర్బ్ అంటే ఏంటండి, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చాలా ముఖ్యం. ఏంటంటే అది మెయిన్ వెర్బ్ అంటే ఇట్ ఈస్ ఎ కీ వెర్బ్ దట్ విచ్ గివ్స్ ఎ కంప్లీట్ ఆర్ ఎ టోటల్ మీనింగ్. అంటే ఒక పూర్తి అర్థాన్ని ఇచ్చేదే మెయిన్ వెర్బ్. ఒక పూర్తి అర్థాన్నే ఇస్తుంది మెయిన్ వెర్బ్. ఆ పూర్తి అర్థాన్ని ఇచ్చేదే మెయిన్ వెర్బ్ అనేటప్పుడు, ఇప్పుడు ఐఎమ్ హియర్ అని ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, నేను ఇక్కడ ఉంటున్నాను అని చెప్పేసి వచ్చింది. హీ ఈజ్ ఇన్ ద నెక్స్ట్ రూమ్ అంటే అతను నెక్స్ట్ రూమ్లో ఉంటున్నాడు అని చెప్పేసి ఉండడం అని చెప్పేసి ఒక పూర్తి అర్థం వచ్చింది కదా. అలాగే ద చిల్డ్రన్ ఆర్ ఇన్ ద ప్లే గ్రౌండ్ అనేటప్పుడు న్యాచురల్గా ఉండడం అని చెప్పేసి మీనింగ్ వచ్చింది కాబట్టి వీటికన్నిటికీ ఒక పూర్తి అర్థం వచ్చింది కాబట్టి ఇవన్నీ మనం మెయిన్ వెర్బ్గా యూజ్ చేసాం. అంటే ఇక్కడ యామ్, ఈజ్, ఆర్ అనేది మెయిన్ వెర్బ్గా యూజ్ చేసాం. మెయిన్ వెర్బ్ అంటే మళ్ళీ ఒకసారి రీట్రేట్ చేస్తాను, మళ్ళీ ఇంకోసారి చెప్తాను, ఎంఫసైజ్ చేస్తాను, స్ట్రెస్ చేస్తాను, నొక్కి వక్కాణిస్తాను. ఏమిటనమాట, మెయిన్ వెర్బ్ అంటే ఒక పూర్తి అర్థాన్ని ఇస్తుంది. అంతటితో సరిపోలేదండి, ఇంకో విషయం కూడా ఉంది మీరు నేర్చుకోవాల్సిన విషయం. ఏమిటది, ఈ వెబ్స్ని మెయిన్ వెర్బ్గానే కాకుండా హెల్పింగ్ వెర్బ్గా కూడా యూజ్ చేస్తారు. ఎలా యూజ్ చేస్తారు, హెల్పింగ్ వెర్బ్గా కూడా యూజ్ చేస్తారు. ఇప్పుడు ఇందాక మనం యామ్, ఈజ్, ఆర్ ఇవన్నీ నేర్చుకున్నాం కదా. ఈ యామ్, ఈజ్, ఆర్ ఇవన్నీ కూడా హెల్పింగ్ వెర్బ్ అంటే సహాయక క్రియ కూడా యూజ్ చేస్తారు. అంటే ఏంటండి, ఏమీ లేదండి, మెయిన్ వెర్బ్కి సహాయం చేస్తుంది కాబట్టి సహాయక క్రియ లేకపోతే హెల్పింగ్ వెర్బ్. ఇప్పుడు ఇప్పటికే మీకు అర్థమైపోతే ఒక విషయం చెప్తానండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దెన్ మీకు యూ విల్ ఫాలో ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ డ్రింకింగ్ కాఫీ అనే ఎగ్జాంపుల్ అనమాట. ఇవన్నీ సెంటెన్స్ ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటి డీటెయిల్స్ తర్వాత మనం డీటెయిల్గా నేర్చుకుంటాం.
దాంట్లో క్వశ్చన్ ఏం లేదు. కాకపోతే ఇప్పుడు మెయిన్ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్ అనే విషయం తెలుసుకోవడానికి కోసం మాత్రమే ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఈ సెంటెన్స్ ఎలా వచ్చింది అని దానికోసం కాదు. ఇక్కడ సెంటెన్స్ ఏం చెప్పాం? షీ ఈజ్ డ్రింకింగ్ కాఫీ. ఇక్కడ డ్రింకింగ్ అనేది తాగడం. పూర్తి అర్థం వచ్చింది కదా. అంచేత డ్రింకింగ్ అనేదే మెయిన్ వెర్బ్ అండి. మరి ఈ సంగతి ఏంటండి? అది హెల్పింగ్ వెర్బ్. ఈజ్ అనేది ఏంటి? హెల్పింగ్ వెర్బ్. అంచేత డ్రింకింగ్ అనేది మెయిన్ వెర్బ్, ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్. ఇక్కడ బీ ఫామ్స్లో ఉండేటువంటి ఈజ్ని ఎలా యూజ్ చేసాం అనమాట? హెల్పింగ్ వెర్బ్గా యూజ్ చేసాం. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఉందండి. మెయిన్ వెర్బ్కే మీనింగ్ ఉంటుంది. ఏముంటుందండి? మెయిన్ వెర్బ్కే మీనింగ్ ఉంటుంది, హెల్పింగ్ వెర్బ్కి మీనింగ్ ఉండదు. షీ ఈజ్ డ్రింకింగ్ కాఫీ అనేటప్పుడు డ్రింకింగ్ అనే దానికే మీనింగ్ ఉంటుంది, ఈజ్ అనే హెల్పింగ్ వెర్బ్కి మీనింగ్ ఉండదు. మరి మీనింగ్ లేకపోతే ఎందుకు యూజ్ చేస్తామంటే అలాగే యూజ్ చేస్తాం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. కొన్ని విషయాలు చర్చించలేము, కొన్ని క్వశ్చన్స్ అడగలేము అనమాట. ఇక్కడ ప్రస్తుతానికి మీరు ముఖ్యంగా మీరు నేర్చుకుంది ఏంటంటే ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్, డ్రింకింగ్ అనేది మెయిన్ వెర్బ్. ఇప్పుడు మెయిన్ వెర్బ్ అంటే అర్థమైంది, హెల్పింగ్ వెర్బ్ అంటే అర్థమైంది కదా. కానీ ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐఆమ్ స్టాండింగ్ ఆన్ ది బెంచ్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తానండి ఎగ్జాంపుల్. ఐఆమ్ స్టాండింగ్ ఆన్ ది బెంచ్. ఒక్కసారి ఆలోచిద్దామండి. ఇక్కడ నిలబడడం అనే చేసే పనే కదా. అంచేత స్టాండ్ అనేది ఏంటన్నమాట? మెయిన్ వెర్బ్. పూర్తి అర్థం వచ్చేసింది కదా. ఇంకో విషయం ఏంటంటే యామ్ అనేది ఏంటన్నమాట? ఇక్కడ హెల్పింగ్ వెర్బ్. అక్కడ యామ్ అనే దానికి యామ్ అనే దాన్ని మనం హెల్పింగ్ వెర్బ్గా యూజ్ చేసామంటే దానికి మీనింగ్ ఏంటన్నమాట? మీనింగ్ ఏమి ఉండదు. కానీ అక్కడ యామ్ లేకపోతే సెంటెన్సే ఉండదు. అక్కడ రెండో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చానండి, మెయిన్ వెర్బ్కి హెల్పింగ్ వెర్బ్కి. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. మెయిన్ వెర్బ్ అంటే పూర్తిగా అర్థం వస్తుంది, హెల్పింగ్ వెర్బ్ అంటే మెయిన్ వెర్బ్కి సహాయం చేస్తుంది, సహాయక క్రియ అంటారు. మెయిన్ వెర్బ్కే మీనింగ్ ఉంటుంది, హెల్పింగ్ వెర్బ్కి మీనింగ్ సాధారణంగా ఉండదు. ఈ విషయాలు చాలా ముఖ్యంగా నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. దే గురించి మాట్లాడతాను నేను. దే అనేది మీకు ఒక్కసారి ట్రై టు రికలెక్ట్, గుర్తు తెచ్చుకోండి. ఏంటని గుర్తు తెచ్చుకున్నారా? దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ నెంబర్ అనే విషయం గుర్తు తెచ్చుకున్నారనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ పర్సన్ ఐ వి, సెకండ్ పర్సన్ యూ, థర్డ్ పర్సన్ హీ షీ ఇట్, థర్డ్ పర్సన్ ప్లూరల్ నెంబర్ ఏంటన్నమాట? దే. దే ఆర్ ప్లేయింగ్. దే ఆర్ ప్లేయింగ్ అనేసరికి పోన్లేండి, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ అందాం. వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. ఇక్కడ ప్లేయింగ్ అనేది మెయిన్ వెర్బ్, ఆర్ అనేది హెల్పింగ్ వెర్బ్. ఆర్కి మీనింగ్ ఏంటి అని అడగకూడదు. ఒకవేళ అడిగినా సమాధానం ఏంటంటే నో మీనింగ్ అని వస్తుంది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన 2 or 3 ఎగ్జాంపుల్స్లో మెయిన్ వెర్బ్ అంటే ఏంటి, హెల్పింగ్ వెర్బ్ అంటే ఏంటి అని చెప్పేసి మీరు తెలుసుకున్నారు. ఇంకా ఫర్దర్గా నేను ప్రొసీడ్ అవుతానండి. ప్రతి వెర్బ్కి 3 ఫామ్స్ అంటే 3 రూపాలు ఉంటాయండి. మనం మామూలుగా అంటుంటాం V1 ఫామ్, V2 ఫామ్, V3 ఫామ్ అని. మరి V1 ఫామ్ అంటే ఏంటండి? ప్రజెంట్ టెన్స్ ఫామ్. V2 ఫామ్ అంటే ఏంటి? పాస్ట్ టెన్స్ ఫామ్. V3 ఫామ్ అంటే ఏంటి? పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్. V1 అంటే ప్రజెంట్ టెన్స్, V2 అంటే పాస్ట్ టెన్స్ ఫామ్, V3 అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్. ఈ 3 ఫామ్స్ ద వెర్బ్కి గ్రామటికల్గా ఒక టెర్మినాలజీ ఉందండి. అది మీరు గుర్తుపెట్టుకుంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. ఏమిటది? కాంజుగేషన్. ఏంటండి అది? కాంజుగేషన్. కాంజుగేషన్ ఆఫ్ ద వెర్బ్స్ అంటే వెర్బ్ యొక్క 3 ఫామ్స్ని కాంజుగేషన్ అని అంటారు. ఇది మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి కాంజుగేషన్ అంటే. ఇప్పుడు ఏం లేదు, స్టాండ్ అని ఉందనుకోండి. స్టాండ్ అనేది V1 ఫామ్, స్టుడ్ అనేది పాస్ట్ టెన్స్ ఫామ్, V2 ఫామ్, V3 ఫామ్ కూడా స్టుడ్డే,
దాన్నే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అంటారు. ఇకపోతే ఇక్కడ మీరు ఏమనుకుంటారంటే V1 ఫామ్ గురించి మేము కొద్దిగా నేర్చుకున్నామండి. ఇకపోతే ఏంటంటే V2 ఫామ్ అనేది ఈ పాస్ట్ టెన్స్ ఫామ్ ఎప్పుడు యూస్ చేస్తారు, ఆ తర్వాత పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ V3 ఫామ్ ఎప్పుడు యూస్ చేస్తారు అనేటువంటి విషయాల గురించి మీరు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాటికి టైం వచ్చినప్పుడు వాటి గురించి డిస్కస్ చేస్తాం. కానీ ఇప్పుడు బేసిక్గా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రతి వెర్బ్కి 3 ఫామ్స్ ఉంటాయి. ఆ 3 ఫామ్స్ ఏంటో నేను చెప్పాను ఆల్రెడీ, ఒక్కసారి మననం చేసుకోండి. ఇకపోతే బీ ఫామ్స్కి కూడా వెర్బ్ అని చెప్పాను కదా, అంచేత బీ ఫామ్స్కి కూడా కాంజుగేషన్ ఉంటుందండి. ఇప్పుడు మనం ఆ బీ ఫామ్స్కి ఏంటో ఆ కాంజుగేషన్ ఏంటో విషయం ఏంటో తెలుసుకుందాం. యామ్ అక్కడ అనేటప్పుడు ఇప్పుడు కూడా యామ్ అని లోపల నుంచి రావాలండి. యామ్ అది ప్రజెంట్ టెన్స్ ఫామ్. V2 ఫామ్ ఏంటనమాట వర్స్. V3 ఫామ్ ఏంటనమాట బీన్. యామ్ వర్స్ బీన్. అట్లానే ఈజ్కి ఏంటో చూద్దాం. ఈజ్ వర్స్ బీన్ BWN బీన్. అలాగే ఆర్ వర్ బీన్ BWN. అలాగే బీకి బీ అన్నా ఉండడం అని చెప్పాను కదా, బీ వర్స్ బీన్. అంటే బీ ఫామ్స్ కూడా వెబ్సే కాబట్టి వాటికి కూడా కాంజుగేషన్ ఉంటుంది అనే విషయం మీరు మనసులో పెట్టుకోండి. ఇకపోతే వజ్ ఎలాగా, బీన్ ఎలాగా, బీయింగ్ ఎలాగా, ఇవన్నీ కూడా వేరే సందర్భంలో నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేసామంటే మొట్టమొదటి వీడియోలో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో మెయిన్గా మనం బీ ఫామ్స్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఏంటనమాట, మనకి ఆయుధాలు ఉన్నాయి ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడడానికి. ఏమిటి ఆయుధాలు? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, బీ ఫామ్స్, మెయిన్ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్, 3 ఫామ్స్ ఆఫ్ ద వెర్బ్, V1, V2, V3 ఫామ్స్ ఆఫ్ ద వెర్బ్. ఈ నాలెడ్జ్ పెట్టుకుని, ఈ ఆయుధాలు పెట్టుకుని మనం ఇప్పుడు వీ షుడ్ బి బ్యాటిల్ రెడీ. అంటే ఏంటి, రంగప్రవేశం చేయాలన్నమాట. అంటే ఏంటనమాట, మన రంగప్రవేశం అంటే కత్తులు కటాలు కాదు కదా, మనకి ఇంగ్లీష్లో మాట్లాడడం రావాలి. దాని గురించి చేయడానికి కోసం ఈ బేసిక్స్ మనం నేర్చుకున్నాం అనమాట. ఇప్పుడు ఇంకో విషయం ఏం చెప్పాలంటే ఇదే వీడియోలో టెన్సెస్ గురించి చెప్పాలండి. బ్రీఫ్గా చెప్పేసి వదిలేస్తాను. టెన్సెస్ అంటే కాలాలు. తెలుగులో భూత, భవిష్యత్, వర్తమాన కాలం 3 కాలాలు ఉంటాయి. మహా ఉంటే 4వ కాలం ఏమో తద్ధర్మకాలం అంటారు. దాని గురించి మాట్లాడుకోవద్దు. ఇప్పుడు ఇంగ్లీష్లో ఎన్ని ఉంటాయండి? 12 టెన్సెస్, 12 కాలాలు ఉంటాయి. ఇప్పుడు మనకి ఛాలెంజ్ ఏంటంటే ఒక ఐడియా మనకి బుర్రలో తట్టినప్పుడు ఆ బుర్రలో తట్టిన ఐడియాని కరెక్ట్ అయిన టెన్స్లో ఇంగ్లీష్లో చెప్పగలగాలి. అదే మన ఛాలెంజ్. అంటే ఛాలెంజ్ అంటే పెద్ద ఛాలెంజ్ అని కాదు, దీనికి ఒక పద్ధతులు ఉన్నాయి, మెథడ్ ఉంది. ఆ మెథాడికల్గా మనం వెళ్ళినట్లయితే మన బుర్ర ఎలా పనిచేయాలనే విషయం నేను మీకు చెప్తాను. అది ఎలా చెప్పానంటే మీకు తప్పనిసరిగా ఇంగ్లీష్లో సెంటెన్సెస్ కన్స్ట్రక్ట్ చేయగలుగుతారు, మాట్లాడగలుగుతారు. అదనమాట ఈ వీడియో యొక్క సారాంశం. నెక్స్ట్ వీడియోలో ఈ టెన్సెస్ ఏంటి, ఫస్ట్ టెన్స్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకోబోతున్నాం అనమాట. ఆల్రెడీ నేను మెటీరియల్ గురించి నేను చెప్పాను. డెఫినెట్గా మెటీరియల్ సపోర్ట్ కానీ ఉన్నట్లయితే ఇంగ్లీష్ చాలా ఎఫెక్టివ్గా, చాలా బాగా త్వరగా క్షుణ్ణంగా మీరు నేర్చుకోగలుగుతారు. దానికి చేయవలసిన పనులు ఏంటో నేను చెప్పాను కూడా, మీరేం చేయాలో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.